ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్ తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, ఏమండి కనీసం ఈ విశ్వవసు నామ సంవత్సరంలో అయినా సరే మేము ఫైనాన్షియల్గా ఎదగాలంటే ఒక్క టెక్నిక్ చెప్పండి కనీసం మా లగ్నం లేదా మా రాశి వారికి, ఎందుకంటే అన్నిటికీ కూడా ధనం మూలం ఇదం జగత్ కాబట్టి అని అంటూ ఉన్నారు. అయితే నేను ఇందులో ఆదాయం ఒక్కటే కాదు, అంటే మనకి ఆరోగ్యము, రుణరోగ శత్రు బాధలు కూడా తగ్గడానికి ఏమిటి, అదేవిధంగా ఫైనాన్షియల్గా పెరగడానికి ఏమిటి అనే విషయాలు నేను మీకు చెప్తాను. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి యూనిక్నెస్ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు ఏం చేసినా సరే డిఫరెంట్గా వాళ్ళ యొక్క క్రియేటివిటీ కానివ్వండి, వాళ్ళు చేసే పని ఏదైతే ఉంటుందో ఆ పని చాలా ఇన్నోవేటివ్గా చేయాలని కూడా తపన ఉండేటువంటి లగ్నం ఈ సింహలగ్నం. అయితే ఈ విశ్వవసు నామ సంవత్సరంలో మీకు ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే ముఖ్యంగా మీరు 6వ నెల వరకు కేతు 2లో ఉంటున్నాడు కాబట్టి గణపతిని ఎక్కువగా ఆరాధిస్తూ, అదేవిధంగా కాస్త కేతు గ్రహం దగ్గర దీపారాధన పెడుతూ ఉండండి. ఇక 6వ నెల తర్వాత ఎలాగో మనకి లగ్నంలో కేతు వస్తాడు. అయితే ఇక్కడ ప్రతి లగ్నానికి ధనాన్నిచ్చే కారకుడు, ధనయోగాన్ని క్రియేట్ చేసేటువంటి మంత్రము ఒకటి ఉంటుంది. అది ఎలాగా అంటే, ధనాన్నిచ్చే కారకుడు సహజంగా మనకు చూసుకున్నట్లయితే లగ్నం నుంచి 2వ అధిపతి బుధుడు. అయితే ఈ బుధుడు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని బట్టి చాలామంది ఏమనుకుంటారు, ధనాధిపతి బుధుడు కదండి, నేను వ్యాపారం కనుక చేసినట్లయితే ఇంక నేను వ్యాపారంలో అద్భుతంగా వెళ్తాను అనుకుంటారు. అలా అయితే సింహలగ్నం వాళ్ళందరూ కూడా వ్యాపారంలో అద్భుతంగా వెళ్ళాలి. మరి ఎక్కడ వస్తుంది ఇక్కడ ఇబ్బంది అంటే, ఆ ధనాధిపతి ఎలా ఉన్నాడు అంటే, చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, మన దగ్గర ఒక కారు ఉంది, కారు వేసుకొని నేను తిరుపతి వెళ్ళిపోతాను, ఫైన్. కానీ ఆ కారు ఎలా ఉంది, పాడైపోయి ఉందా, పంచర్ అయిపోయి ఉందా, మంచి కొత్త కారు మంచి ఫ్యూల్ మొత్తం ఫుల్గా ఉందా అనే దాని మీద ఎలా అయితే మనం ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళాలంటే ఒక కారులో జర్నీ చేయాలంటే, ఆ కారులో ఉండేటువంటి ఇంధనము, ఆ కారులో ఉండేటువంటి ఆ కారు ఉండేటువంటి దాని స్టెబిలిటీ హెల్దీగా ఉందా కారు, లేకపోతే పాడైపోయి ఉందా అనే దాని మీద ఎలా ఆధారపడి ఉంటుందో, మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, బుధుడు పాపగ్రహాలతో ఉన్నాడో శుభగ్రహాలతో ఉన్నాడో చూసుకోండి. ఆ బుధుడు కనుక పాపగ్రహాలతో ఉంటే ఆ పాపగ్రహాలకి సంబంధించిన దేవతామూర్తులకి, ఆ పాపగ్రహాలకి ఏ గ్రహాల ద్వారా అయితే కనెక్ట్ అయ్యి అది పాడైపోతుందో ఆ గ్రహాలకు సంబంధించిన దానాలు ఇవ్వండి. ఎందుకంటే బుధుడు తొందరగా పాడైపోతాడు. బుధుడికి చంద్రుడికి ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే తొందరగా కనెక్ట్ అయిపోతాయి. బుద్ధి అంటారు చూసారా, బుద్ధి తొందరగా మారిపోతుంది. అలాగే బుధుడు బుద్ధికి కారకుడు, వాక్కు కారకుడు కాబట్టి. మరి యాక్టివ్ అవ్వాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా ఓం నమో వెంకటేశాయ, ఓం శ్రీమాత్రే నమ, ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే దీంతో పాటు మీరు కందులు గుర్తుపెట్టుకోండి, కందులు మరియు అదేవిధంగా బియ్యము, గోధుమలు ఈ 3 దానంగా ఇవ్వండి. ఖచ్చితంగా ఏమవుతుందంటే మీకు దోషము పోతుంది, ధనయోగం అనేటువంటిది మీకు కలగడం జరుగుతుంది. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి యూనిక్నెస్ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు ఏం చేసినా సరే డిఫరెంట్గా వాళ్ళ యొక్క క్రియేటివిటీ కానివ్వండి, వాళ్ళు చేసే పని ఏదైతే ఉంటుందో ఆ పని చాలా ఇన్నోవేటివ్గా చేయాలని కూడా తపన ఉండేటువంటి లగ్నం ఈ సింహలగ్నం. అయితే ఈ విశ్వవసు నామ సంవత్సరంలో మీకు ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే ముఖ్యంగా మీరు 6వ నెల వరకు కేతు 2లో ఉంటున్నాడు కాబట్టి గణపతిని ఎక్కువగా ఆరాధిస్తూ, అదేవిధంగా కాస్త కేతు గ్రహం దగ్గర దీపారాధన పెడుతూ ఉండండి. ఇక 6వ నెల తర్వాత ఎలాగో మనకి లగ్నంలో కేతు వస్తాడు. అయితే ఇక్కడ ప్రతి లగ్నానికి ధనాన్నిచ్చే కారకుడు, ధనయోగాన్ని క్రియేట్ చేసేటువంటి మంత్రము ఒకటి ఉంటుంది. అది ఎలాగా అంటే, ధనాన్నిచ్చే కారకుడు సహజంగా మనకు చూసుకున్నట్లయితే లగ్నం నుంచి 2వ అధిపతి బుధుడు.
అయితే ఈ బుధుడున్నటువంటి స్ట్రెంగ్త్‌ని బట్టి చాలామంది ఏమనుకుంటారు, ధనాధిపతి బుధుడు కదండీ! నేను వ్యాపారం గనక చేసినట్లయితే, ఇంక నేను వ్యాపారంలో అద్భుతంగా వెళ్తా అనుకుంటారు. అలా అయితే సింహలగ్నం వాళ్ళందరూ కూడా వ్యాపారంలో అద్భుతంగా వెళ్ళాలి. మరి ఎక్కడ వస్తుంది ఇక్కడ ఇబ్బంది అంటే, ఆ ధనాధిపతి ఎలా ఉన్నాడు? అంటే చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, మన దగ్గర ఒక కారు ఉంది. కారేసుకొని నేను తిరుపతి వెళ్ళిపోతాను. ఫైన్. కానీ ఆ కారు ఎలా ఉంది? పాడైపోయి ఉందా? పంచర్ అయిపోయి ఉందా? మంచి కొత్త కారు, మంచి ఫ్యూల్ మొత్తం ఫుల్‌గా ఉందా? అనే దాని మీద ఎలా అయితే మనం ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళాలంటే ఒక కార్‌లో జర్నీ చేయాలంటే, ఆ కారులో ఉండేటువంటి ఇంధనము, ఆ కారులో ఉండేటువంటి ఆ కారు ఉండేటువంటి దాని స్టెబిలిటీ హెల్తీగా ఉందా కారు, లేకపోతే పాడైపోయి ఉందా అనే దాని మీద ఎలా ఆధారపడి ఉంటుందో, మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు? బుధుడు పాపగ్రహాలతో ఉన్నాడా? శుభగ్రహాలతో ఉన్నాడో చూసుకోండి. ఆ బుధుడు గనక పాపగ్రహాలతో ఉంటే, ఆ పాపగ్రహాలకి సంబంధించిన దేవతామూర్తులకి, ఆ పాపగ్రహాలకి ఏ గ్రహాల ద్వారా అయితే కనెక్ట్ అయ్యి అది పాడైపోతుందో, ఆ గ్రహాలకు సంబంధించిన దానాలివ్వండి. ఎందుకంటే బుధుడు తొందరగా పాడైపోతాడు. బుధుడికి, చంద్రుడికి ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే తొందరగా కనెక్ట్ అయిపోతాయి. బుద్ధి అంటారు చూసారా? బుద్ధి తొందరగా మారిపోతుంటుంది. అలాగే బుధుడు. బుధుడు బుద్ధికి కారకుడు, వాక్కుకి కారకుడు కాబట్టి. మరి యాక్టివ్ అవ్వాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా ఓం నమో వెంకటేశాయ, ఓం శ్రీమాత్రే నమః. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే దీంతో పాటు మీరు కందులు గుర్తుపెట్టుకోండి. కందులు మరియు అదేవిధంగా బియ్యము, గోధుమలు ఈ 3 దానంగా ఇవ్వండి. ఖచ్చితంగా ఏమవుతుందంటే మీకు దోషము పోతుంది. ధనయోగం అనేటువంటిది మీకు కలగడం జరుగుతుంది. ఆరాధన పెడుతూ ఉండండి. ఇక 6వ నెల తర్వాత ఎలాగో మనకి లగ్నంలో కేతు వస్తాడు. అయితే ఇక్కడ ప్రతి లగ్నానికి ధనాన్నిచ్చే కారకుడు, ధనయోగాన్ని క్రియేట్ చేసేటువంటి మంత్రము ఒకటి ఉంటుంది. అది ఎలాగా అంటే, ధనాన్నిచ్చే కారకుడు సహజంగా మనకు చూసుకున్నట్లయితే లగ్నం నుంచి 2వ అధిపతి బుధుడు. అయితే ఈ బుధుడున్నటువంటి స్ట్రెంగ్త్‌ని బట్టి చాలామంది ఏమనుకుంటారు, ధనాధిపతి బుధుడు కదండీ! నేను వ్యాపారం గనక చేసినట్లయితే, ఇంక నేను వ్యాపారంలో అద్భుతంగా వెళ్తా అనుకుంటారు. అలా అయితే సింహలగ్నం వాళ్ళందరూ కూడా వ్యాపారంలో అద్భుతంగా వెళ్ళాలి. మరి ఎక్కడ వస్తుంది ఇక్కడ ఇబ్బంది అంటే, ఆ ధనాధిపతి ఎలా ఉన్నాడు? అంటే చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, మన దగ్గర ఒక కారు ఉంది. కారేసుకొని నేను తిరుపతి వెళ్ళిపోతాను. ఫైన్. కానీ ఆ కారు ఎలా ఉంది? పాడైపోయి ఉందా? పంచర్ అయిపోయి ఉందా? మంచి కొత్త కారు, మంచి ఫ్యూల్ మొత్తం ఫుల్‌గా ఉందా? అనే దాని మీద ఎలా అయితే మనం ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళాలంటే ఒక కార్‌లో జర్నీ చేయాలంటే, ఆ కారులో ఉండేటువంటి ఇంధనము, ఆ కారులో ఉండేటువంటి ఆ కారు ఉండేటువంటి దాని స్టెబిలిటీ హెల్తీగా ఉందా కారు, లేకపోతే పాడైపోయి ఉందా అనే దాని మీద ఎలా ఆధారపడి ఉంటుందో, మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు? బుధుడు పాపగ్రహాలతో ఉన్నాడా? శుభగ్రహాలతో ఉన్నాడో చూసుకోండి. ఆ బుధుడు గనక పాపగ్రహాలతో ఉంటే, ఆ పాపగ్రహాలకి సంబంధించిన దేవతామూర్తులకి, ఆ పాపగ్రహాలకి ఏ గ్రహాల ద్వారా అయితే కనెక్ట్ అయ్యి అది పాడైపోతుందో, ఆ గ్రహాలకు సంబంధించిన దానాలివ్వండి. ఎందుకంటే బుధుడు తొందరగా పాడైపోతాడు. బుధుడికి, చంద్రుడికి ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే తొందరగా కనెక్ట్ అయిపోతాయి. బుద్ధి అంటారు చూసారా? బుద్ధి తొందరగా మారిపోతుంటుంది. అలాగే బుధుడు బుద్ధికి కారకుడు, వాక్కుకి కారకుడు కాబట్టి. మరి యాక్టివ్ అవ్వాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా ఓం నమో వెంకటేశాయ, ఓం శ్రీమాత్రే నమః. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే దీంతో పాటు మీరు కందులు గుర్తుపెట్టుకోండి. కందులు మరియు అదేవిధంగా బియ్యము, గోధుమలు ఈ 3 దానంగా ఇవ్వండి. ఖచ్చితంగా ఏమవుతుందంటే మీకు దోషము పోతుంది. ధనయోగం అనేటువంటిది మీకు కలగడం జరుగుతుంది.